ఒక షూ షాప్ ఓనర్కి సేల్స్ పర్సన్ అవసరమై న్యూస్ పేపర్లో యాడ్ ఇస్తాడు. యాడ్ చూసి చాలా మంది వస్తారు, కానీ ఎవరు కూడా ఓనర్కి నచ్చలేదు. ఎందుకంటే వాళ్ళ కస్టమర్స్ని అట్రాక్ట్ చేయలేకపోతారు, అలాగే ప్రైస్ వాల్యూ కూడా సరిగా ఎక్స్ప్లెయిన్ చేయలేకపోతారు. లాస్ట్కి ఒక్కరే మిగులుతారు. షాప్ ఓనర్ ఒక జత షూ ఇచ్చి వీటిని 500కి అమ్మగలవా అని అడుగుతాడు. అప్పుడు ఆ పర్సన్, సార్ నేను 550కి అమ్మగలను అంటాడు. వెంటనే షాప్ ఓనర్, నువ్వు అలా అమ్మితే ఈ జాబ్ నేను నీకే ఇస్తాను, అలాగే శాలరీ కూడా మంచిగా ఇస్తాను అంటాడు. ఆ పర్సన్ ఇప్పుడు కస్టమర్ కోసం వెయిట్ చేస్తూ ఉంటాడు. ఇంతలో ఒక కస్టమర్ లోపలికి వస్తాడు. ఈ పర్సన్ ఆ కస్టమర్కి షూస్ అన్ని చూపిస్తూ ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాడు, కానీ కస్టమర్ ఇంకా షూస్ చూపించమని అడుగుతాడు. అప్పుడు ఈ పర్సన్ షాప్ ఓనర్ ఇచ్చిన షూ తీసుకొచ్చి, ఇవి చూడండి సార్, మా షాప్లో బెస్ట్ మోడల్ అండ్ బెస్ట్ క్వాలిటీ ఇవే అంటాడు. అప్పుడు ఆ కస్టమర్ కాస్ట్ ఎంత అని అడుగుతాడు. ఈ పర్సన్ సేమ్ మోడల్ ఇంకొక పేరు తీసుకొచ్చి, మేము వీటిని బెస్ట్ ప్రైస్కే అమ్ముతున్నాం సార్, యాక్చువల్గా వీటి కాస్ట్ అనేది 600, కానీ ఈ 2 జతలు మాత్రమే మిగిలిపోయాయి కాబట్టి 550కి ఇచ్చేస్తున్నాం అంటాడు. కస్టమర్, షూ బాగుంది కానీ కాస్ట్ కొంచెం ఎక్కువగా ఉందంటాడు. అప్పుడు ఈ పర్సన్, సార్ ఇవి చాలా క్వాలిటీ షూస్, ఇంకెక్కడా కూడా ఇవి దొరకవు అంటాడు. అప్పుడు ఆ కస్టమర్, సరే షూస్ నాకు బాగా నచ్చాయి, కానీ నా దగ్గర ఇప్పుడు అంత మనీ లేదంటాడు. ఈ పర్సన్ కొంచెం నవ్వి, సార్ మనీ కోసం ఆలోచించకండి, మీరు మాకు చాలా వాల్యుబుల్ కస్టమర్, షూ నచ్చింది కాబట్టి రిమైనింగ్ అమౌంట్ మళ్ళీ తీసుకొచ్చి ఇవ్వండి, ఇప్పుడు మీ దగ్గర ఎంత ఉంటే అంత చెల్లించండి అంటాడు. కస్టమర్, నా దగ్గర ఇప్పుడు 450 మాత్రమే ఉందంటాడు. ఈ పర్సన్ ఆ 450 తీసుకొని షూ ప్యాక్ చేసి రిమైనింగ్ అమౌంట్ మళ్ళీ తిరిగి వచ్చి చెల్లించమని చెప్తాడు. కస్టమర్ హ్యాపీగా ఫీల్ అయ్యి థ్యాంక్స్ చెప్పి ఆ షూ తీసుకొని వెళ్ళిపోతాడు. కస్టమర్ వెళ్ళిపోయాక షాప్ ఓనర్ ఇతని మీద చాలా సీరియస్ అవుతాడు. నేను నీకేం చెప్పాను, నువ్వేం చేసావు, పైగా షూ నష్టానికి అమ్మావు అని తిడతాడు. ఈ పర్సన్ కూల్ గా, సార్ మీరు వర్రీ అవ్వకండి, కస్టమర్ రిమైనింగ్ అమౌంట్ తీసుకొని వస్తాడు, మీరు ధైర్యంగా ఉండండి అంటాడు. షాప్ ఓనర్, అతను ఇంకెందుకు వస్తాడు, అతనికి 100 రూపీస్ లాభం వచ్చిందని ఇంకా రాడని అంటాడు. అప్పుడు ఈ పర్సన్, సార్ ఖచ్చితంగా వస్తాడు, ఎందుకంటే అతనికి నేను ఇచ్చింది 2 కూడా ఒకే పాదం షూ కాబట్టి. షాప్ ఓనర్ చాలా ఇంప్రెస్ అయ్యి అతని తెలివితేటలకు మెచ్చుకొని జాబ్ అతనికి ఇచ్చేస్తాడు. ఈ కథలో నీతి ఏంటంటే, నువ్వు లైఫ్లో సక్సెస్ అవ్వాలంటే నీకు ప్రెజెన్స్ ఆఫ్ మైండ్ ఉండాలి, అదేవిధంగా ధైర్యమైన నిర్ణయాలు కూడా తీసుకోవాలి. అలా ఉన్నప్పుడు మాత్రమే నువ్వు అనుకున్న సక్సెస్ని డెఫినెట్గా రీచ్ అవుతావు.